ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో నాగేశ్వర్ గారిని 2021కి ముందు 2021 తర్వాత అని చెప్పాలి. సరే, ఇన్నాళ్ళు ఆయన కొద్దిగా బయాసుడు, వైసీపీకి ఫేవర్గా ఉంటున్నాడు, కూటమిని వ్యతిరేకిస్తున్నాడు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు. ఇక నిజమే ఇతను జగన్తో ట్రావెల్ అవుతున్నాడు అనే విషయాన్ని ఫిక్స్ అయిపోయారు. ఆ ఫిక్స్ కావడానికి కారణం నాగేశ్వర్ చేసుకున్న పనిలేగా. ఒక పార్టీకి లాయల్గా ఉంటే ఒక పార్టీ తరపున ఒకళ్ళు తప్పించుకోవడం కూడా తప్పని నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా అండి. మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు. మహాభారత యుద్ధంలో పాండవుల వైపు శ్రీకృష్ణుడు ఉన్నాడు. కౌరవులకు వ్యతిరేకంగా ఉన్నాడు. నేను దేవుణ్ణి కదా, న్యూట్రల్గా ఉండాలి కదా అని చెప్పేసి ఇద్దరు వైపు లేడు. న్యాయం వైపు ఉన్నాడు, ధర్మం వైపు ఉన్నాడు. ఒక రాజకీయ అనాలిస్ట్గా న్యాయం ఎటుందనుకుంటే, ధర్మం ఎటుందనుకుంటే అటువైపు నిలబడి ఇంకొకరిని తప్పుపట్టడంలో తప్పులేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్ అధర్మం అనుకున్న తర్వాత, జగన్ అన్యాయం అనుకున్న తర్వాత, జగన్ తప్పు చేస్తున్నాడు అనుకున్న తర్వాత కూడా జగన్ పక్షానే నిలబడి జనాన్ని తప్పుపడుతూ జనం మీద యుద్ధాన్ని ప్రకటించి, జనం ఎన్నుకున్న ప్రభుత్వం మీద, ప్రజాస్వామ్యం మీద యుద్ధం ప్రకటించడం మాత్రం తప్పు. ఇప్పుడు నాగేశ్వరి చేస్తుంది అదే.